సంక్షేమం కన్ను అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు తయారైంది కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. జనరేటర్ ఉన్నప్పటికీ చీకట్లో ఉంటూ ఉక్కపోతను భరించాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం కావడంతో కాగజ్ నగర్ పట్టణంలో తరచూ విద్యుత్ సరఫరాలో సమస్య వస్తోంది. కరెంటు కోతల దృష్ట్యా జనరేటర్ ఏర్పాటు చేశారు. అయినా రోగులకు బాధలు తప్పడం లేదు. కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేయకపోవడంతో రోగులు బాలింతలు చీకట్లో ఉంటూ ఉక్కపోతకు గురవుతున్నారు. రోజుకు 5-6 సార్లు కరెంటు పోతున్నా తమను పట్టించుకునేవారే లేరని రోగులు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 3 సార్లు పోయింది. మీరు ఎప్పుడు వచ్చేది? మేమా ఇప్పుడే వచ్చినాం. పోయినప్పుడు కరెంట్ పోయినప్పుడు కరెంటు పోతుంది వస్తుందా? మేము కింద ఉంటుంది మీదికి వచ్చినాం. పోతుంది వస్తుందా కరెంటు? పోతుంది వస్తుంది. మరి వీళ్ళు హాస్పిటల్ చూస్తలేరా? ఏ వాళ్ళు వస్తలేరు అయితే మీదికి కింద ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఇక్కడ? 3 సార్లు పోయింది. మీరు ఎప్పుడు వచ్చేది? మేమా ఇప్పుడే వచ్చినాం. పోయినప్పుడు కరెంట్ పోయినప్పుడు కరెంటు పోతుంది వస్తుందా? మేము కింద ఉంటుంది మీదికి వచ్చినాం. పోతుంది వస్తుందా కరెంటు? పోతుంది వస్తుంది. మరి వీళ్ళు హాస్పిటల్ చూస్తలేరా? ఏ వాళ్ళు వస్తలేరు అయితే మీదికి కింద ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఇక్కడ? మధ్యాహ్నం వచ్చింది కరెంటు, మళ్ళా మధ్యాహ్నం నుంచి వచ్చిన కరెంటు మళ్ళా పొద్దు పోయిందాకా కరెంట్ రాలేదు. మాకు 2 రోజుల నుంచి ఇదే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసింది అంతే. రోజుకి ఎన్నిసార్లు కరెంట్ పోతుంది? మధ్యాహ్నం పోతుంది, మధ్యాహ్నం వస్తుంది. హాస్పిటల్ వాళ్ళకు చెప్తే ఏమంటున్నారు? మేము అడగలేము కానీ మధ్యాహ్నం పోతుంది, మధ్యాహ్నం వస్తుంది అంతే కదా. మధ్యాహ్నం పోతుంది వస్తుంది వేస్తలేరు అంతే. మేము వన్న మాట వాస్తవంగా మాట్లాడతాం, అట్లేమీ లేదు. అదే మధ్యాహ్నం వస్తుంది పోతుంది. రంగారెడ్డి జిల్లా